నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒక్క రోజు వేడుక, కొన్ని గంటల హడావిడి, బంధుమిత్రుల కోలాహలం, రంగురంగుల విద్యుత్ కాంతులు, నోరూరించే విందులు. కానీ ఆ కొన్ని గంటల వెలుగుల వెనుక ఓ జీవితకాలపు చీకటి దాగుందా? ఒక్కరోజు ఆడంబరం కోసం ఓ 30 లక్షల రూపాయల సంపద బూడిదలో పోసిన పన్నీరవుతోందా? నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద ఘోరమైన తప్పు ఇదే అంటూ ఒక భారతీయ యువతి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ యువతి ఎవరు? 30 లక్షల ఖర్చు వెనుక ఉన్న ఆవేదన ఏంటి? మన సమాజం నడుపుతున్న బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ మాఫియా లేదా ఆడంబరాల ఉచ్చులో నేటి యువత ఎలా చిక్కుకుంటోంది? ఇది కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కథ మాత్రమే కాదు, ప్రతి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న సైలెంట్ కిల్లర్ కథ. లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరి మనసుల కలయిక మాత్రమే కాదు, అదొక సామాజిక హోదా, అదొక ఆడంబరాల ప్రదర్శన. పక్కవాడు మెచ్చేలా ఉండాలి, బంధువులు కుళ్ళుకునేలా ఉండాలి, సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ అవ్వాలి. ఇది నేటి తరం ఆలోచన, లేదా సమాజం వారిపై రుద్దుతున్న ఒక అదృశ్య ఒత్తిడి. కానీ ఈ వెలుగుల వెనుక దాగి ఉన్న భయంకరమైన ఆర్థిక సత్యాన్ని నిలదీసింది ప్రణతి అనే యువతి. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన ఒక్క పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ కాన్సెప్ట్లనే ఊపేస్తోంది. తన రాబోయే పెళ్లి కోసం ఏకంగా 30 లక్షలు ఖర్చు చేయాల్సి రావడంపై ప్రణతి తీవ్రమైన ఆవేదన, విచారం వ్యక్తం చేసింది. సమాజం విధించిన వింత ఆచారాలు, సామాజిక నిబంధనల కోసమే తాను ఈ భారీ మొత్తాన్ని నీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తోందని బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 20 ఏళ్ల వయసున్న యువతి యువకులు తమ కష్టార్జితాన్ని లేదా తల్లిదండ్రులు ఏళ్ల తరబడి కూడబెట్టిన సంపదలో మెజారిటీ భాగాన్ని కేవలం ఒక్కరోజు వేడుక కోసం ఎందుకు తగలబెడతారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇది ప్రణతి వేసిన సూటి ప్రశ్న. 30 లక్షలంటే ఏంటి? కేవలం ఒక్కరోజు క్యాటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ బిల్లు మాత్రమేనా? కాదు. ప్రణతి లెక్కల ప్రకారం ఆ 30 లక్షల రూపాయలు అంటే ఒక సొంతింటికి కట్టే డౌన్ పేమెంట్. ఆ 30 లక్షలంటే ఒక కొత్త వ్యాపారానికి వేసే గట్టి పునాది. ఆ 30 లక్షలు అంటే ఏళ్ల తరబడి మహిళలు క్రమశిక్షణతో చేసే రోజులు, నెలలు, ఏళ్ల తరబడి డబ్బు రూపంలో దాచుకునే ఆర్థిక భద్రత. కానీ ఒక్క రోజుల సమాజం మెప్పు పొందేందుకు ఆ భారీ మొత్తాన్ని వృధాగా బూడిదలో పోస్తున్నాం అనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఈ కథ ఇక్కడితో ఆగలేదు. ఈ 30 లక్షల వెనుక ఉన్న అసలైన స్వేచ్ఛా సూత్రాన్ని ప్రణతి ఆవిష్కరించింది. ఒకవేళ ఈ 30 లక్షలను ఆదా చేసుకుంటే ఒక యువతి లేదా యువకుడి జీవిత గమనమే మారిపోతుందని ఆమె స్పష్టం చేసింది. ఈ డబ్బు ఇచ్చే ఆర్థిక వెసులుబాటుతో నచ్చని ఆఫీస్ కల్చర్, వేధింపులకు గురిచేసే బాస్, ఉన్న ఉద్యోగాన్ని భయం లేకుండా త్యజించవచ్చు. మానసిక ప్రశాంతత లేని, ఉక్కిరిబిక్కిరి చేసే చెడు బంధాల నుంచి ధైర్యంగా బయటకు రావచ్చు. కెరీర్ లో కొత్తగా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు లేదా విరామం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక భరోసా లభిస్తుంది. మనం పుట్టినప్పుడే తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని మన పేరిట పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మనకు 25 ఏళ్లు వచ్చేసరికి వారు కేవలం పెళ్లి మాత్రమే కాదు, జీవితకాలపు ఆర్థిక స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వారవుతారు. పెళ్లిళ్లు జ్ఞాపకాలను మాత్రమే ఇస్తాయి, కానీ సంపద ప్రశాంతతను, సౌకర్యాన్ని ఇస్తుంది అంటూ ఆమె ఆడంబర పెళ్లిళ్లకు స్వస్తి పలికింది. భారతదేశంలో వివాహ పరిశ్రమ ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. ఒక మధ్యతరగతి కుటుంబం తమ జీవితకాల సంపాదనలో ఏకంగా 20% నుండి 30% వరకు కేవలం వివాహ వేడుకలకే వెచ్చిస్తున్నట్లు ఆర్థిక నిపుణుల నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. నేటి సోషల్ మీడియా యుగంలో డెస్టినేషన్ వెడ్డింగ్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, డిజైనర్ వేర్ల పేరుతో ఈ ఖర్చు పరిమితులు దాటిపోతోంది. ప్రణతి లేవనెత్తిన పాయింట్లు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, నేటి తరం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతున్నాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. వివాహ వేడుకల ఆడంబరం కంటే ఆ తర్వాత ప్రారంభమయ్యే జీవితానికి అవసరమయ్యే ఆర్థిక స్థిరత్వానికే నేటి యువత ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూశారుగా, కొన్ని గంటల పాటు జరిగే ఆడంబరం కోసం జీవితకాలపు ఆర్థిక భద్రతను పణంగా పెట్టడం అవసరమా? లోకం ఏమనుకుంటుందో అనే భయం కన్నా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే నిలకడైన ఆలోచనే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రణతి వేసిన ప్రశ్న ఇప్పుడు లక్షలాది మంది యువతీ యువకుల గుండెల్లో మొదలవుతోంది. మరి ఈ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అనే ఆడంబరాల సంస్కృతికి అడ్డుకట్ట పడుతుందా? యువత ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తుందా? ఇది నేటి సమాజం తనను